మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళల ఆత్మగౌరవం అంటే లెక్కలేదా? మరుగుదొడ్ల నిర్మాణం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేదెన్నడు? మహిళల ఆత్మగౌరవం అంటే లెక్కలేదా? మరుగుదొడ్ల నిర్మాణం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేదెన్నడు? ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ప్రస్తుతం మనం ఆదోని పట్టణంలోని అమరావతి నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. అమరావతి నగర్లో కొన్ని నెలల క్రితం ఈ యొక్క మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటికి పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆ పనులు శంకుస్థాపన చేసినటువంటి స్థలం మరుగుదొడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి కానీ నెలలు గడిచిపోయింది. నేటికి కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదనే చెప్పుకోవాలి. చూసుకోవచ్చు, దాదాపు 15 లక్షల పైచీల వ్యయంతో యొక్క మహిళలకు యొక్క మరుగుదొడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ అయితే చేశారు. నేటికి పనులు ప్రారంభించకపోవడంతో ఈ కాలనీకి సంబంధించిన మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా పనులు ప్రారంభించి కనీసం మాకు ఇబ్బందిగా ఉంది, పొలాల్లోకి వెళ్ళలేకపోతున్నాము, పొలాల్లో యొక్క క్రిమి కీటకాల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము, ప్రమాదాలకు గురవుతున్నాము అని చెప్పేసి మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు చూసుకోవచ్చు, హంగు హార్బాటాలతో నాయకులు ఈ యొక్క ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. నేటికి ప్రారంభించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యమా లేక నాయకుల ఒత్తిడినా లేక నాయకుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. ఇదే అంశంపై కూడా నాయకులపై, అధికారులపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులపై ప్రజలైతే మండిపడుతున్నారు. అసలు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయం కోసం ఇక్కడ పనులు ప్రారంభించారా లేకపోతే ఏం చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే నిలదీస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ నమస్తే సార్, అమరావతి నగర్ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. గత పీర్ల పండుగ అయిపోయినాక నా 3 దినాలు జాతర పొద్దు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినారు లెట్రిన్ బాత్రూమ్లు కట్టాలని. ప్రతి వ్యక్తి లేడీస్ ఎమ్మెల్యే సారు ఏరియాలో వచ్చినప్పుడు మాకు లెట్రిన్ది టాయిలెట్ది ఇబ్బంది ఉన్నదని ఒక్క మాట కోసము ఇక్కడ వచ్చి పూజలు ఏదో డబ్బులు పెట్టి శాంక్షన్ చేపించి 15 లక్షల వరకు చేసినారు. భూమి పూజ చేసిపోయినారు. కానీ ఈ ఏరియా వాళ్ళే అడిగిన వాళ్ళు ఇప్పుడు ఈ ఏరియా నుంచే కంప్లైంట్లు పోయినాయి. మాకు నిలబెట్టేసినారు. ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ నెలలు వచ్చేవి కూడా ఆపేస్తే ఎట్లా చేయాలా? ఇప్పుడు చేయలేదు, పార్టీ నుంచి పని చేస్తున్నారు, ఒక ఏరియాలో తిరుగుతున్నారు, ఒక లెట్రిన్లు కట్టలేదు, బాత్రూములు కట్టలేదు. గత ప్రభుత్వంలో వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ లో వచ్చేసి లెట్రిన్లు ఇంటింటికి శాంక్షన్ అయినప్పుడు తినేసినారు అని వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ లోన తినకున్నట్లు ఏదో పని చేస్తామని ముందుకు వస్తే అన్ని ఎక్కడ కంప్లైంట్లు పెట్టినారు సార్. మన ప్రజా దర్బార్ ఉంటుంది కదా, ప్రజా దర్బార్ లోన పోయి ఈడ టాయిలెట్ కడితే వాసన వస్తుందని నిలబెట్టేసినారు. ఇది గవర్నమెంట్దే కదా సార్, ప్రైవేట్ది అయితే కాదు. గవర్నమెంట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు గవర్నమెంట్ కి సంబంధించినదే ఆ లాస్ట్ వరకు. ఇంకోటి ఎక్కడ శాంక్షన్ కాలేకుంది. ఈడ కాలు వచ్చి పెద్ద కాలు ఉందని ఒక విషయంకే ఇక్కడ వేస్తాము అని అన్నారు. ఎమ్మెల్యే సార్ అయినా సరే, మున్సిపల్ సార్ వాళ్ళైనా అడిగినారు మాకు, ఏమా ఎక్కడ వేస్తే సరిపోతుంది, మీకు కాలువ అయితే ఎక్కడ పెద్ద కాలు ఉందో అక్కడే శాంక్షన్ అవుతుందమ్మా అని. అమరావతి తరపు నుంచి 2 శాంక్షన్ అయినాయి. ప్రస్తుతానికైతే ఒకటైతే శాంక్షన్ చేసేసి భూమి పూజ చేసేసిన. ఇప్పుడు కంప్లైంట్లు పెట్టిన దానికోసం ఆపినారు సార్. దయచేసి మా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళి చెప్దామన్నా కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏరియా నుంచి ఏం పనులు ఫస్ట్ అడగడం వాళ్ళే, నిలబెట్టడం వాళ్ళే. ఎట్లా చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైతే ఎమ్మెల్యే దృష్టికి అయితే తీసుకువెళ్ళలేదు. మీ తరపు నుంచి ఏదైనా సాయం చేస్తే ఆపిన ఏదైనా పని చేపిస్తే బాగుంటుంది సార్. దొడ్డి కట్టలేదు, ఏమీ లేదు. ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంటది. అసలు పాములేమో తేలేమో పురుగా పుట్ర దిండుగా ఇక్కడ అంతా ఎన్నొద్దులే చేసుకాసి అసలు కట్టించాకే లేదప్ప. దీంట్లో ఏమప్ప ఇట్లా చేస్తారంతా గెలుసుగాసి చేసిపోయారు కదా సార్. నాయకులే చేసిపోయింది. 3 నెలల పైన ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటున్నారు? ఏమో తెలియదు సార్, మీకే తెలియలేదు, మాకెట్లా తెలుస్తుంది? మా బీద వాళ్ళు ఇప్పుడు ఏం కోరుతున్నారు? మాకు దొడ్డులు కావాలి ఇక్కడ. మామూలు బయటికి పోతున్నారు మీరు? చెట్లకు పోతుంటాం సొమ్మలు పట్టుకొని. మా వాళ్ళు ఆడాల ఏకం దాంట్లో ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది. మీ ఆత్మగౌరవానికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమేం లేదు సార్. ఏది ఏమైనప్పటికీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ప్రజల మీద ఉంది, నాయకుల మీద ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలైతే కోరుతున్నారు. అయితే ఆదోని పట్టణంలో మనం చాలా చోట్ల చూసుకుంటే నిధులు లేక మరుగుదొడ్ల నిర్మాణం ఆగిపోయిందని చెప్పుకోవాలి. మా నిధులు లేక అయితే వివిధ కారణాల వల్ల ఆగిపోయి, ఇక్కడ నిధులు ఉన్నాయి, స్థలం ఉంది, అన్ని ఉన్నా కూడా మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభించకపోవడానికి కారణం ఏంటి అనే అంశం మీదే ప్రస్తుతం ఈ కాలనీ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పనులైతే ప్రారంభించాలని చెప్పేసి
ప్రజలైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.